రికార్డింగ్ నెంబర్ 6 భాగవత వివరణము. ఇక్కడ భాగవత గ్రంథము రచనా క్రమము అని హెడ్డింగ్ ఉంది. బమ్మెర పోతనామాత్యుడు రాసినటువంటి సంస్కృతం నుంచి తెలుగు పద్యాలుగా రాసినటువంటి ఆంధ్ర మహాభాగవతం మొట్టమొదటి స్కంధం నుంచి ఫస్ట్ చాప్టర్ నుంచి 31వ వచనం దాకా ఉన్న విషయమంతా పోతన స్వతంత్రంగా రాశారు. దాని తర్వాత నుంచి మటుకే వ్యాసుల వారు రాసిన భాగవతాన్ని ట్రాన్స్లేట్ చేశారుట. పోతన గారు రచించిన దాంట్లో దైవస్థుతి దేవతాస్థుతి మొట్టమొదటి 11 పద్యాల్లోనూ ఉన్నదిట. అంటే దేవతల్ని స్తుతి చేశారనమాట. దైవాన్ని స్తుతి చేశారు, దేవతల్ని స్తుతి చేశారు మొదటి 11 పద్యాల్లో. అందులో మొట్టమొదటి పద్యంలో దైవస్థుతిలో శ్రీకృష్ణ పరబ్రహ్మమును ప్రార్థించాడు. ఆయన కృష్ణ పరమాత్మ పరబ్రహ్మమే శ్రీకృష్ణ పరమాత్మగా ఉన్నట్టుగా ప్రార్థన చేశారు. భాగవత ఫలశ్రుతి, భాగవతానికి ఏమిటి ఉపయోగం అని ఫలశ్రుతి ఉంటుంది ప్రతి దీనికి, స్తోత్రాలకి వాటికి కూడా ఏమి ఉపయోగం, భాగవతం వింటే ఏమొస్తుంది అని చెప్తుంది ఫలశ్రుతి. ఫలితం అన్నమాట ఫలశ్రుతి అంటే. అది శ్రీ కైవల్య పదమును ప్రశంసించటం చాలా గొప్పగా చెప్పుకున్నారట. కైవల్య పదం అంటే ఏమిటి అనే విషయంలో ఫలశ్రుతిలో బాగా చెప్పారట. 2వ పద్యమేమో పరమేశ్వరుడి ప్రార్థన చేశారట. ఈ 2 పద్యాలు కూడా హరిహరాత్మకమైన పరమాత్మ స్తుతి అంటున్నారు. అంటే హరి అంటే విష్ణుమూర్తి, హరుడు అంటే పరమేశ్వరుడు. 3వ పద్యంలోనేమో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని స్తుతించారట. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని స్తుతి చేశారన్నమాట. భాగవత మహాకావ్యంలో, ఈ అద్భుతమైనటువంటి మహాకావ్యంలో, ఈ గ్రంథంలో, ఈ పుస్తకంలో ముఖ్యమైన వాళ్ళు ఎవరు అంటే బ్రహ్మ, నారదుడు, వ్యాసుడు, శుకయోగి, పరీక్షిత్తు, నాయకుడైన శ్రీకృష్ణ రూపమైన పరబ్రహ్మము. ప్రధాన రసం ఏమిటి, భాగవతంలో ప్రధాన రసం ఏమిటి అంటే శృంగార రసము, భక్తి రసము కాదు అని చెప్పి క్లియర్గా ఇక్కడ చెప్తూ ఉన్నారు. కొంతమంది భక్తి రసం అని నిరూపిద్దామని ట్రై చేస్తారు, కానీ ఇది కరెక్ట్ కాదు. ఆనందానుభూతి అనేది ఎప్పుడు దేవుడిది కాదు, జీవుడికి దేవుడి వల్ల కలిగేది. దేవుడిని టచ్ చేసినందువల్ల, దేవుణ్ణి తెలుసుకున్నందువల్ల జీవుడికి కలిగేది అద్భుతమైన ఆనందానుభూతి. అనుభూతి అనేదే, అనుభూతి అంటే అనుభవం కాదు, యాక్చువల్గా అనుభవం కంటే ఇంకా సటిల్గా ఇంకా డీప్గా ఉండేదాన్ని అనుభూతి అంటారు. భగవంతుడికి సంబంధించిన అనుభవాలనే అనుభూతి అని అంటారనమాట. ఏమవుతుందిట, జీవుడికి ఆనందం ఎప్పుడు కలుగుతుంది, అసలు ఆనందం అంటే దైవాన్ని స్పర్శ చేసినప్పుడే, దైవం అంటే ఏమిటో తెలిసినప్పుడే ఆ ఆనంద రస అనుభూతి కలుగుతుందిట. దేవుడు అంటేనే అది ఆనందమే స్వరూపముగా గలవాడు, ఆనందాన్ని అనుభవించేవాడు కాదు దేవుడు. ఆనందమే స్వరూపంగా గలవాడు. ఏమిటంటే ఎగ్జాంపుల్ దానికి, పంచదార మన నాలిక మీద వేసుకున్నప్పుడు ఆ టచ్ వల్ల దాని రుచి మనకి తెలుస్తుంది. కానీ పంచదార తీయగా ఉండే ప్రసక్తే లేదు, దానికి రుచి తెలియటం అనే ప్రసక్తే లేదు. అది తీయగా ఉండటమే దాని స్వభావం. అదే రకంగా సుఖస్వరూపమే భగవంతుడి యొక్క స్వరూపం, అంతేగాని ఆయన సుఖపడటం అనే ప్రాసెస్ ఇక్కడ లేదు. ఆ సుఖస్వరూపాన్ని మనం టచ్ చేసినప్పుడు, నీళ్ళని టచ్ చేస్తే తడి అంటినట్టుగా భగవత్ స్వరూపాన్ని టచ్ చేసినప్పుడు మనకి సుఖం కలుగుతుంది. అంటే మనం ఏమనుకుంటున్నాము, ఈ కోరిక తీరినందువల్ల సుఖం వస్తుంది మనకి అని మనం అనుకుంటున్నాం. కోరిక తీరింది అంటే కోరిక పోయింది అని అర్థం. ఇంతకుముందు కోరినందువల్ల నిజంగా మాట్లాడితే ఆ కోరిక రూపంలో దుఃఖం లోపలే ఉంది, అది తీరేదాకా ఉంటుంది. అది దుఃఖం అంటే శోకాలు పెట్టక్కర్లే, లోపల ఒక వెలితి, ఏదో కావాలనే తపన అది ఉన్నది. అది పోంగానే సుఖం వచ్చిందని అనుకుంటున్నాం. ఆ కోరిక తీరగానే మనకి భగవత్ స్వరూపంతో టచ్ అయినందువల్లనే సుఖం వస్తుంది. నువ్వు ఒరిజినాలిటీని టచ్ చేశావు అంటే శబ్దానికి బ్యాక్గ్రౌండ్గా నిశ్శబ్దం ఎలా ఉన్నదో అలా ఈ కోరిక పోంగానే
ఆ సుఖమైనటువంటి సుఖస్వరూపుడైన పరమాత్మని టచ్ చేయటం జరిగింది. సర్వత్రా ఉన్నవాడు ఆయనే, సర్వత్రా ఉన్నది సుఖస్వరూపమే. మధ్య మధ్యలో లేచేటటువంటి అలల వల్ల, అలలు అనే కోరికల వల్ల డిస్టర్బ్ అవుతున్నాము. అల పడిపోగానే మళ్ళీ సముద్రాన్ని టచ్ చేస్తోంది అలా. మనం కూడా అలాగే కోరిక పోగానే సుఖాన్ని టచ్ చేస్తున్నాము. అది కోరిక తీరటం వల్ల వచ్చింది కాదు, కోరిక లేకుండా పోయినందువల్ల వచ్చినటువంటి సుఖము అని చెప్పి చెప్తూ ఉన్నారు. మనం కూడా మనల్ని మనం గమనించుకుంటే కోరటం, కోరిక తీరటం అనేది మనం గుర్తు తెచ్చుకొని ఆనందిస్తూ ఉంటాం. యాజ్ ఏ థాట్, ఒక ఆలోచనగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. అబ్బా ఎంత బాగా జరిగిందో, నిన్న పార్టీ ఎంత బాగా జరిగిందో, నేను ఇట్లా మాట్లాడాను, వాళ్ళందరూ సంతోషించారు, నేను మంచి మంచి ఐటమ్స్ సెలెక్ట్ చేశాను. ఈ అనుకోవటం వల్ల ఆనందాన్ని పొందుతున్నామని మనం అనుకుంటున్నాం. అది అసలు ఆనందం కాదు. అది కొన్నాళ్ళు అయిన తర్వాత ఫేడ్ అయిపోతుంది. అనుకోని పాత పడిపోతుంది. ఇంకా అది మనకు ఆనందాన్ని ఇవ్వదు ఆ థాట్. అది అక్కడ బ్యూటీ. ఈ అసలు స్వరూపమైన భగవత్ స్వరూపమైన ఆనందం ఏంటంటే అది పోయేది కాదు. దాన్ని టచ్ చెయ్యటం మనం నేర్చుకోవాలి. దాంట్లో మునిగిపోవటమే మోక్షం. అందులో ఎక్కడ తేడా రాకుండా మధ్యలో ఆనందం నుంచి బయటపడ్డానండి, మధ్యలో దుఃఖం వచ్చిందండి అనే ప్రాసెస్ లేని స్థితే అసలైనటువంటి అనుభవం, ఆనందానుభూతి. అదే భగవత్ స్వరూపం. నిజంగా చెప్పాలంటే మధ్య మధ్యలో తలుచుకుంటూ అవి పాతబడేసుకొని అవి మళ్ళీ కొత్త ఆనందాలు వెతుక్కుంటూ ఆనందాలు ఉండవు. ఆనందం అనేది ఒక్కటే, అదే భగవత్ స్వరూపము. ఆ భగవంతుడికి తను ఆనందపడటం ఉండదు, మనము ఆయన్ని టచ్ చేసినప్పుడు అది ఆనంద స్వరూపం. కాబట్టి ఆనందం మనకు కూడా అంటుతుంది, మనకు కూడా తెలుస్తుంది అని చక్కగా చెప్పారు ఇక్కడ. ఇంకా ఇక్కడ శృంగారము, ఇది శృంగార రసమే కానీ భక్తి రసం కాదు భాగవతం అంటే అని చెప్పారు. ఏమిటి అసలు శృంగారము అంటే ఏమిటి ఇక్కడ అంటే ఆనందానుభూతి. మనిషికి పరమాత్మలో ఉన్న తన్మయత్వం, పరమాత్మతో తన్మయత్వం చెందితే కానీ ఆ తన్మయత్వం కూడా పూర్తిగా కొంచెం కూడా మిగలకుండా తానే పరమాత్మ అనే భావం వచ్చేసినప్పుడు ఇంకా అక్కడ ఇద్దరుండటం సాధ్యం కాదు. దేవుడు జీవుడు అని ఇద్దరుండరు. జీవుడు దేవుడిలో ఐక్యమైపోయిన స్థితి అన్నమాట. దాన్ని శృంగారము అంటారుట. అదే శృంగారాన్ని మనుషులు సెన్సెస్తో, మనస్సుతో అనుభవించినప్పుడు స్త్రీ పురుషుల మధ్య ఉండేటటువంటి శృంగారంగా మారిపోయింది. అది మామూలు మానవులు అనే శృంగారం అది అక్కడ జీవుడికి దేవుడికి సంబంధించినటువంటి శృంగారము. అది గోపికలు అందరూ కూడా భక్తులు, చాలామంది భక్తులు ఉన్నారు ఈ భాగవతంలో. వాళ్ళందరూ కూడా తన్మయ రూపంతో భగవంతుడిలో వాళ్ళకి వాళ్ళు ఐక్యమైపోయారు. కాబట్టి అసలైన శృంగారం, ఒరిజినల్ శృంగారం అదే. రెండు లేని స్థితి, ఇద్దరు లేని స్థితి అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. అలాగే మనస్సుతో, ఇంద్రియాలతో మనం అనుభవించేదేమో స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి శృంగారము ఆభాసం అని కూడా అంటున్నారు. ఆభాసంగా అంటే ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఇట్ ఈజ్ నాట్ రియల్లీ ఎగ్జిస్టింగ్ అని. అప్పటికప్పుడు ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అది నిజమైన ఎగ్జిస్టెన్స్ అయితే మళ్ళీ అడగం కదా. మళ్ళీ అడుగుతున్నామంటే అది ఊరికే ఎండమావుల్లాగా మనకి ఆశ పెడుతోంది అన్నమాట. అంతే తప్ప అక్కడ ఇంకేమీ లేదు, ఆభాసము అని చెప్పి అంటున్నారు. దేహం లేకపోతే శృంగారం లేదు మనకి, అంతే కదా. దేహంతో కూడిందే దేహము, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ ఉంటే శృంగారానికి అవకాశం ఉంటుంది మన దృష్టిలో. అట్లాగే అనేక పుస్తకాల్లో శృంగార రసాన్ని విపరీతంగా వర్ణిస్తారు. కావ్యాల్లో, పుస్తకాల్లో అన్నిట్లో, గ్రంథాలన్నిట్లో కూడా చెప్పేటటువంటి శృంగారం మనుషులకు సంబంధించింది. సంసార జీవుల్లో అనుభవించే శృంగారమే ఆభాసము. అదే వర్ణిస్తారు అన్ని కావ్యాల్లో కూడా. దానికి దేహం లేకపోతే అవదు, దేహమే ఉపాధి. అనుభూతి అనేది దేహస్పర్శలో ఉన్నది అని వెతుక్కుంటూ ఉండే జీవి మెల్లమెల్లగా ఇంద్రియాల్లో, మనస్సులో వెతికి బుద్ధితో గ్రహించి జీవాత్మ పరమాత్మ కలవటమే, జీవాత్మ పరమాత్మ అనుసంధానమే, ఆ అనుభూతే అసలైనటువంటి పరిపూర్ణమైన ఆనందము అని తెలుసుకుంటాడు. అలా పరిపూర్ణత చెందుతాడు అని చెప్పారు ఇక్కడ. అంతర్యామి అయిన దేవుడిని పరమాత్మ, పరబ్రహ్మము అంటారు. శ్రీకృష్ణ పరబ్రహ్మము అని ఇక్కడ సంబోధించారు. అలాగే ఎంతమందో దేవతలు ఉన్నారు.
వాళ్ళల్లో విఘ్నేశ్వరుణ్ణి స్తుతించారు, సరస్వతీదేవిని స్తుతించారు, తర్వాత ఏమో లక్ష్మీదేవిని స్తుతించారు. త్రిమూర్తులు కాక ఎంతమందో ఇష్టదేవతలు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా స్తుతించారు. అగ్ని, విష్ణువు అని వేదాలు, అగ్ని అని విష్ణువని వేదాలు, దేవుడని అందరూ వ్యవహరించేదే పరబ్రహ్మ వస్తువు. అగ్ని, విష్ణువు అనే పేర్లు కూడా ఉన్నాయి అక్కడ. ఈ విష్ణువు అనే మాటకి ఆల్ పర్వేడింగ్ అనే అర్థము, అగ్ని కూడా ఆల్ పర్వేడింగ్. ఆ రెండు పేర్లు ఉన్నాయిట పరబ్రహ్మానికి. అట్లాగే దేవతలు వేరు, దేవుడు వేరు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ. అలాగే 12వ వచనంలో కౌల గురు పరంపరని బాగా స్మరించారుట. కౌల్లో వరుసగా ఎవరెవరున్నారు ఇందులో? సూర్యుడు, కుమారస్వామి, వాల్మీకి, వ్యాసుడు, శుకయోగి, బాణుడు, మయూరుడు, కాళిదాసు, భారవి, మాఘుడు అనే వాళ్ళందరినీ కూడా చాలా ప్రశంస చేశారుట, చాలా పొగడారుట పోతన గారు. ఆ పైన నన్నయ్య తిక్కనల్ని పొగడారుట. తర్వాత పూర్వ కవులు, వర్తమాన కవులు అంటే అంతకు ముందున్న కవిత్వం రాసిన వాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ కాలంలో ఉన్న కవులు అందరినీ కూడా స్మరించి నమస్కరించుకున్నారట. అట్లాగే ఇందులో సూర్యుని కవిగా స్తుతించడం, ఫస్ట్ సూర్యుడి పేరే చెప్పారు ఇక్కడ. వేదమంత్రాల సంప్రదాయం, సూర్యుని కవి అని అంటారట, అది వేదమంత్ర సాంప్రదాయంట. సంస్కృతంలో తెలుగులో కవిస్తుతి అయిన తర్వాత పోతన తాను ఉభయ కావ్యకరణ దక్షుడను అని చెప్పాట ఆయన అని తెలిపెను అంటున్నారు. చెప్పటం కాదు, ఇంతకుముందు తిక్కన కూడా ఉభయ కావ్య ప్రౌఢి అంటే ఉభయ కావ్యము అంటే సంస్కృతంలోనూ రాయగలరు, తెలుగులోనూ కావ్యాలు రాయగలరు. ఉభయ కావ్యాలంటే అది పెద్దల అభిప్రాయం అదే అంటున్నారు. పద్య రచనలు, గద్య రచనలు ఉంటాయి తప్పకుండా. అట్లాంటి కావ్యాలు తెలుగులో అప్పటికి వేరుగా లేవు. అందువల్ల ఈ అర్థం కొన్నిటికి సరిపోకపోయినా పర్వాలేదు అంటున్నారు. అదే రకంగా ఇంకో ముఖ్యమైన విషయం చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి అని ఒక పద్యం ఉంది. అందులో మనుషులను మనుజ ఈశ్వర అధములు అని వచ్చింది. అది చాలా పొరపాటు కదా. మనిషి ఈశ్వరుడు అని అంటూ ఒక పక్కన అధములు అనేటటువంటి మాట తప్పు. అటువంటి మాట పోతన రాయడు. పోతన అంటే ఏమిటంటే మహాభక్తుడు, సర్వత్రా దైవం ఉన్నాడు అని తెలుసుకున్నవాడు. అటువంటి వాడు ఎవరిని కూడా నిందించడు. ఎందుకంటే ఎవరిని నిందించినా, ఎవరిని పొగడినా అది దైవానికే చేరుతుందని తెలిసినవాడు. అందువల్ల ఇది పోతన పద్యం కాదు అని చెప్పేశారు. అట్లాగే చేతులారంగా శివుని పూజింపడేనని ఇంకో పద్యం ఉంది. అందులో కూడా అంత భాష సరిగా ఉండదు. తల్లుల కడుపు చేటు అనే మాట వస్తుంది, అది కూడా మంచిగా లేదు. ఇది కూడా పోతనది కాదు, పోతన రాసినవి కావు అని క్లియర్గా అర్థమైపోతుంది అన్నారు. 13వ వచనంలో భాగవతం తను అసలు ఎందుకు రాయాలనుకున్నాడో అక్కడ రాశారుట ఆయన. కొన్ని వేల జన్మల తపస్సు ఫలితంగా శ్రీమన్నారాయణుని కథలన్నీ వివరంగా రాసి ఉన్న భాగవతాన్ని రాయాలి అనేటటువంటి ఆలోచన వచ్చిందిట ఆయనకి. ఆ ఆలోచన వచ్చిన కొంతకాలానికి ఒకసారి చంద్రగ్రహణ సమయంలో ఆయన ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. గ్రహణ సమయంలో తపస్సు చేసుకోవటం, నామజపం చేసుకోవటం, ధ్యానం చేసుకోవటం చాలా కామన్ ఆ రోజుల్లో. అట్లా చేసుకుంటూ ఉంటే ఆయనకి గ్రహణ సమయంలో అర్ధనిమీలిత నేత్రుడే అంటే కళ్ళు మూసుకొని సమాధిలో ఉండిపోయారట ఆయన. అప్పుడు ఒక అందమైనటువంటి రాజుగారి రాజముఖ్యుడు అంటున్నారంటే రాజులాగా ఉన్నాడు ఆయన చూడటానికి. సకల శుభలక్షణాలు ఉన్నాయి. నీలం రంగు దేహంగా ఉన్నట్ట, కిరీటం ధరించి ఉన్నాడుట. ఆయన కనపడ్డాడుట. విల్లు కూడా ధరించాడు, కోదండం కూడా ధరించాడు. తను రామభద్రుణ్ణి అని చెప్పాడుట. ఆయన చెప్పి ఏం చెప్పారట ఇంకా పోతన గారికి, శ్రీ భాగవతాన్ని తెలుగులో రాసది నాకు అంకితం ఇవ్వు అని చెప్పి దానివల్ల నీకు సంసార బంధం అంతా కూడా తెగిపోతుంది అని అభయముద్ర చూపించి మాయమైపోయాడట ఆ నీలదేహుడు భార్యతో సహా. పోతనికి ఆశ్చర్యం, ఆనందం వచ్చినట. వెంటనే లేచి రచనకు పూనుకున్నాడు అని చెప్పి రాశారు ఇక్కడ. మన 6వ నెంబర్ రికార్డింగు అయిపోయింది.